హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము సంక్రాంతి ముగ్గులు వేస్తున్నామండి. ఈ ముగ్గు కొంచెం పెద్ద ముగ్గే అండి, కానీ చాలా ఈజీగా వేసుకోవచ్చు, చాలా సింపుల్గా వేసుకోవచ్చు, చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ ముగ్గు 11 చుక్కల ముగ్గు అండి. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను. ఇది 11 చుక్కల ముగ్గు అండి. 11 చుక్కలు 11 వరుసలు అనమాట. అంటే 11 చుక్కలు 11 సార్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా కింద, ఈ మూడిటికి ఇలాగా ఒక లైన్ గీసుకోండి. అలాగే ఇటువైపు కూడా ఈ 3 చుక్కలు కలుపుకుంటూ, అలాగే ఇటువైపు కూడా 3 చుక్కలు కలుపుకుంటూ ఇలాగా ఒక స్క్వేర్ లాగా గీసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఒక లైన్ గీసుకుందాం. మళ్ళీ ఇలాగా కొంచెం కర్వ్ ఇచ్చుకుంటున్నట్టు ఈ చుక్క నుంచి ఈ చుక్కకి లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కరువుగా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే. ఇది ఒక గాలిపటం లాగా అండి. ఇప్పుడు ఇక్కడ అలాగే మిగతా 3 వైపులు కూడా గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, మిగతా 3 గాలిపటాలు కూడా గీసాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న చుక్కలతో ఎలా గీయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ పొంగల్ కుండలు వేయాలి, అవి ఎలా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ మిగతా 3 చుక్కలు ఉన్నాయి కదా, దానికి ఒక లైన్ గీయాలి ఇలాగా. తర్వాత ఇక్కడ 5 చుక్కలు ఉన్నాయి కదా, దీనికి ఒక లైన్ గీయాలి. ఇక్కడ ఈ 5 చుక్కలకి లైన్ గీయాలి ఇలాగా. తర్వాత ఇక్కడ 3 చుక్కలకి లైన్ గీయాలి ఇలాగా. ఇప్పుడు చూడండి, 3 5 5 5 3 5 5 3 చుక్కలు అనమాట. ఇప్పుడు దీన్ని ఇలాగా ఒక సర్కిల్ లాగా గీసుకోవాలి. అంటే ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ చుక్కల నుంచి ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనకు చుక్కలు ఉండవు, కానీ మనం ఇలా లైన్ గీసుకోవాలి. ఇదిగోండి, ఇదిగోండి కుండలా గీసాం కదా. ఇప్పుడు ఇక్కడ కుండ కొంచెం డిజైన్ పెట్టుకుందాం. దీనికి ఇలా ఈ డిజైన్ వేస్తే బాగుంటుంది చూడటానికి. ఎలా అయినా వేసుకోవచ్చు, నాకు ఈ డిజైన్ నచ్చింది అందుకని ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలాగా పొంగల్ కుండ కదా, ఇలాగా వేసుకోవాలి. ఇదిగోండి, పొంగల్ కుండ అయిపోయింది. ఇలాగే మిగతా 3 కుండలు కూడా వేసుకోవాలి. ఇంకొక కుండ గీసి చూపిస్తాను ఎలా వేయాలి చూడండి. ఇదిగోండి 3, ఇప్పుడు ఇక్కడ 5 చుక్కలు, ఇక్కడ 5 చుక్కలు, ఇక్కడ 3 చుక్కలు ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఇలాగా ఇక్కడ డిజైన్ వేసుకున్నాం ఇలాగా. ఇప్పుడు ఇక్కడ దీనికి పైన ఇలా వేసుకుందాం. ఇలా అండి, మిగతా 2 పొంగల్ కుండలు కూడా ఇలానే గీసుకుందాం. ఇదిగోండి, మిగతా కుండల్లో కూడా గీసాను. ఇప్పుడు ఇక్కడ మిగిలిన చుక్కలతో ఎలా గీసుకోవాలో చూపిస్తాను చూడండి. సెంటర్లో ఇక్కడ ఇలాగా ఈ చుక్క నుంచి ఈ చుక్కకి, ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలాగా ఫ్లవర్ లాగా ఇట్లా వేసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఉన్నాయి కదా, దీనికి ఎలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఒక డిజైన్ లాగా వస్తుంది. ఇలా వేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ చుక్కకి, ఇక్కడ నుంచి ఇలా కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ చుక్క ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ మనం గాలిపటం గీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా తాడు ఉంటుంది కదా, దారం ఉంటుంది కదా, అది అలా అన్నట్టు ఇదిగోండి ఈ చుక్క కలుపుకుంటూ ఇక్కడికి ఇదిగోండి ఇలా గీసుకోవటం అంతే అండి. ఈ గాలిపటానికి కింద ఇలా ఉంటాయి కదా, ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, అయిపోయిందండి గీట ముగ్గు. చాలా బాగుంది కదండి. పొంగల్ కుండలు, గాలిపటము ఇలాగా. మీకు ఈ ముగ్గుకి రంగులు వేసి ఇంకా చాలా బాగుంటుందండి. దీనికి రంగులు వేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి, ఈ ముగ్గుకి రంగులు వేసాను. ఎలా ఉందని చూడటానికి చాలా బాగుంది కదా.
మీకు కనుక ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.